ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో కూటమి ప్రభుత్వం మార్పులు చేపట్టింది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో నూతన మార్పులు చేపట్టింది. అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూ అమలు చేసేవారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంపై ఆసక్తి చూపించేవారు కాదు. ఇంటి వద్ద నుంచి టిఫిన్ బాక్సులలో ఆహారం తెచ్చుకొని స్వీకరించేవారు. పలుమార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా అధికారులు స్పందించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రాంతాలకు అనుగుణంగా మెనూ అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను 4 జోన్లుగా విభజించారు. సోమవారం అన్నం, కూరగాయల కూర, ఉడికించిన గుడ్డు, చెక్కి. మంగళవారం పులిహోర, పల్లీ చట్నీ, కోడిగుడ్డు, కారం, రాగిజావ. బుధవారం అన్నం, సాంబార్, ఉడికించిన గుడ్డు, చెక్కి. గురువారం వెజిటబుల్ రైస్, గుడ్డు కూర, రాగిజావ. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చెక్కి. శనివారం అన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ అందిస్తున్నారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా మెనూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.